నర్సీపట్నం అయ్యన్న అడ్డానే తాతాజీ గెలుపు ఖచ్చితమేనా? అధికార పక్షాన్ని ముచ్చెమటలు పట్టించిన రాజకీయ రారాసు చింతకాయల అయ్యన్న పాత్రుడు పక్షాన్నే నర్సీపట్నం ఓటర్లు నిలిచారంటారా? లేదంటే నవరత్నాలు వైకాపాకు ఓట్లు రాల్చాయా? ఫైట్ టఫ్, నిజమెంత? గెలుపు ఎవరిదంట? వార్ వన్ సైడ్ ఏమీ కాదు, నువ్వా నేనా అన్న రేంజ్ లో ఉత్కంఠ పోరు నర్సీపట్నం సెగ్మెంట్ లో రాజకీయ పక్షాలను దడపుట్టిస్తున్నాయి. అందరూ హై టెన్షన్ తో కౌంటింగ్ తేదీ కోసం క్యాలెండర్ ను తిరిగేస్తున్నారు. రాజకీయ ఉద్దండు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒకే పార్టీ, ఒకే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అయ్యన్న పాత్రుడు పొలిటికల్ కెరీర్ అంతా తెలుగుదేశంతో ముడిపడింది. అదేవిధంగా ఎన్నెన్నో ఉన్నత పదవులను అలంకరించిన రాజకీయ జీవితమంతా నర్సీపట్నం చుట్టూనే తిరిగి ఆడింది. ఆయనది ఇదో చరిత్ర. అందుకే ఆయన అందరికీ అభిమాన పాత్రుడయ్యారు. 1983లో తొలిసారిగా అసెంబ్లీకి వెళ్లిన అయ్యన్న 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఓ దఫా ఎంపీగా గెలుపొందారు. 1989, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓటమి చెందిన అయ్యన్న పాత్రుడు గడిచిన ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో ఓటమి చవిచూశారు. 10వ బరిలోకి దిగిన అయ్యన్న పాత్రుడు సిట్టింగ్ ఎమ్మెల్యేతో పోటీని ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా ఎదుర్కొన్న మాజీ మంత్రి అధికార పార్టీని ముచ్చెమటలు పట్టించారు. దీంతో అయ్యన్నపై అధికార పక్షం టార్గెట్ చేసింది, ఓడించాలని కసిపెట్టింది. అయితే పరిస్థితులు అలా కనిపించడం లేదు. అయ్యన్నకే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వైకాపాలో అంతర్గత విభేదాలు తీవ్ర ప్రభావం చూపించాయని విశ్లేషకులు అంటున్నారు. నాతవరం, మాకవరపాలెం మండలాల్లో వైకాపా ఆధిక్యతను కోల్పోయిందని ఎనాలిసిస్టుల అంచనా. అభివృద్ధి పనుల్లో అధికార పార్టీ ఆరంభం, శూరత్వం వైసీపీకి ఆశని పాతమైంది. మున్సిపాలిటీలో అర్ధాంతరంగా నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు వైసీపీ కొంపముంచింది. టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు, వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ మధ్య నువ్వా నేనా అన్న రేంజ్ లో పోరు కొనసాగినప్పటికీ అంతిమ విజయం అయ్యన్న వైపే తొంగి చూస్తుంది. పోల్ మేనేజ్మెంట్ టీడీపీ బాగా నిర్వహించుకోగలిగింది. వైసీపీ పోల్ మేనేజ్మెంట్ లో చేతులెత్తేసింది. అధికార పక్షం ఆశలన్నీ నవరత్నాలపైనే.